నమస్కారం. ఏడీబీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. అంబరం తాకిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. పరేడ్ మైదానంలో అట్టహాసంగా సాగిన వేడుకలు. తెలంగాణ రైజింగ్ నినాదంతో ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ స్పష్టీకరణ. విశేషంగా ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు. ఊరువాడ రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉన్నతాధికారులు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీ నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపు. 2047 నాటికి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని, $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయని ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, జిల్లా పరిధిలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రసంగించారు. మహనీయుల ఆశయాలు, త్యాగాల స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు సాగుతోందని, ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు సాగాలని ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడమ బుజ్జు పటేల్, అనిల్ జాదవ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం కార్యక్రమ ముఖ్య అతిథులు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు బహూకరించి అభినందించారు. అనంతరం ఆయా ప్రభుత్వ శాఖల స్టాళ్లను పరిశీలించారు. అంతకుముందు స్వతంత్ర దినోత్సవ ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. 9 రోజుల్లోనే రైతు భరోసా కింద 9,000 కోట్లు అందించామని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం చూపిన అసమాన ధైర్య సాహసాలు చరిత్రలో నిలిచిపోతాయని, సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. గతంలో 79 ఇయర్ కంటే ముందు 1985లో కాంగ్రెస్ పార్టీ ద్వారా దేశంలో స్వతంత్రం తీసుకురావాలని మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో మనము ఈ స్వతంత్ర పోరాటం చేసి తుదకి 1942లో లాస్ట్లో క్విట్ ఇండియా, ముల్క్ ఛోడో భారత్ ఛోడో అని స్లోగన్తో మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో మనం పోరాడి మరి అహింసతో దేశంలో ఎన్నో దేశాలు పోరాడినారు. కానీ మీరు చూసినారు తుపాకులతో, బాంబులతో కొట్లాడు. కానీ ఇక్కడ అహింసా పద్ధతిలో మహాత్మా గాంధీ గారు మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన విషయం ఒకసారి గుర్తించుకోవాలి. భారతదేశంలో ఎక్కడ లేని మన తెలంగాణలో కార్డు ప్రింట్లు మొదలు అయిపోయినాయి. వెరీ సూన్ మొత్తం మందికి రేషన్ కార్డు కూడా పంపించే కార్యక్రమాల్లో ఉన్నామని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇందిరమ్మ హౌసింగ్ దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ హౌసింగ్ ఆగిపోయింది. ఇలా బీదవాళ్ళు చూస్తున్నారు. ఇందిరమ్మ హౌసింగ్ 5 లక్షల రూపాయలతో ఒక హౌసింగ్తో 4.5 లక్షల ఇళ్ళు మొత్తం రాష్ట్రంలో మన ఆదిలాబాద్ కానీ, బోధ్ కానీ ఇలాంటి ఎక్కడ కాన్స్టెన్సీ ఉన్నా
అక్కడ 3,500 ఇళ్ళు మంజూరు చేసినాము. దాదాపు 9,993 మనము ఇంద్రమ్మ ఇళ్ళు మంజూరు చేసుకున్నాం. దాదాపు దాంట్లో పని కూడా 7,134 మంది మార్కెట్ కూడా ఇచ్చేసినాం. కొంత బేస్మెంట్లు కూడా 3,500 బేస్మెంట్లు 1,00,00,000 రూపాయలు కూడా 30 కోట్ల రూపాయల డబ్బులు కూడా మనం బెనిఫిషియర్కు అందజేయడం జరిగింది. జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా సాగాయి. కార్యక్రమం ముఖ్య అతిథిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ పాఠశాలల విద్యార్థులు దేశభక్తి గీతాలకు అనుగుణంగా చేసిన నృత్య ప్రదర్శనలు అబ్బురపరిచాయి. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పరేడ్ మైదానానికి పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రజలు హాజరై వేడుకలను వీక్షించారు. వర్షం కురుస్తున్నప్పటికీ విద్యార్థులు ఉత్సాహంగా ప్రదర్శనలో పాల్గొని దేశభక్తిని చాటారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ హాజరు కాగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ గోడెం నగేష్, శాసనసభ్యులు పాయల్ శంకర్, వెడమ బుజ్జు పటేల్, అనిల్ జాదవ్లతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు, నాయకులు పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకర్షించాయి. అంతకుముందు కార్యక్రమ అతిథులు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు దేశభక్తి గీతాలపై చేసిన నృత్య ప్రదర్శనలు అతిథులను ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలకు తగ్గట్లుగా విద్యార్థులు ప్రదర్శించిన తీరు ప్రశంసలు దక్కించుకుంది. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతుల ప్రశంసలు అందుకున్నాయి. దేశభక్తి గీతాలకు తగ్గట్లుగా నృత్య ప్రదర్శనలు నిర్వహించగా తోటి విద్యార్థుల చప్పట్లతో వారిని అభినందించారు. అదేవిధంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను కార్యక్రమ అతిథులు అందజేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవలందిస్తూ ప్రజలు, ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని వారికి సూచించారు. మరోవైపు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల తరపున స్టాళ్లను ఏర్పాటు చేయగా ఆయా శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాల వివరాలను స్టాళ్లలో అందుబాటులో ఉంచారు. కార్యక్రమ అతిథులు స్టాళ్లను పరిశీలించి అధికారులు, లబ్ధిదారుల నుండి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. नहीं किसी पे कोई वश नहीं, क्या जिंदगी है वो करो मार दो। జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. న్యాయస్థాన ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని న్యాయస్థాన ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అటు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు.
ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ మహనీయుల పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, వారి త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ దేశాభివృద్ధికి పాటుపడాలని అన్నారు. మరోవైపు జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. జిల్లా ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, జీవన్ రెడ్డి, హసీబుల్లా, ఇంద్రవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అటు వివిధ సంఘాల ఆధ్వర్యంలోనూ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. పట్టణంలోని ఎలక్ట్రానిక్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పలువురు జర్నలిస్టులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో పాత్రికేయులు మహేందర్ రెడ్డి, ప్రవీణ్, కిరణ్, రాజేశ్వర్, జోషి, మహేష్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. అటు ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అంతకుముందు మహనీయుల చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు ఏరస్ ధాకర్, సురేష్, బేత రమేష్, రాము, కిరణ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు లయన్స్ క్లబ్ ఆదిలాబాద్ కింగ్స్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరిపారు. కరీం అలీస్ నురానీ జన్మదినం సందర్భంగా అల్పాహారాన్ని పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంద అశోక్, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో జిల్లా వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. ప్రధాన కూడళ్లు, పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంఘాల కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించిన నేతలు జాతీయ గీతాలాపన చేసి దేశభక్తిని చాటుకున్నారు. స్వతంత్ర ఉద్యమంలో అమరులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు పాటుపడాలని వక్తలు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన పోరాట యోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశహితం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, బీజేపీ పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర్యం కోసం అమరులైన పోరాట యోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలిపారు. త్యాగధనుల ఆశయ సాధన దిశగా ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం, నేతలు లాలామున్నా, జోగురవి, ఆకుల ప్రవీణ్, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 200 సంవత్సరాలు భారతదేశం బ్రిటిష్ యొక్క సామ్రాజ్యంలో బానిస ఉన్నటువంటి రోజుల నుంచి నాటి జాతి రత్నాలు స్వతంత్రం కోసం పోరాటం చేసుకుని అసూలు బాసి చివరికి 15 ఆగస్టు 47లో భారతదేశాన్ని స్వేచ్ఛావాయులో వారు తీసుకొచ్చినటువంటి ఆ మహానుభావులకి వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా సిద్ధించినటువంటి ఈ యొక్క స్వతంత్రాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారతదేశం ప్రయాణం చేయడం ఇది మనందరికీ సంతోషించదగ్గ విషయం. మహనీయుల పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని, వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ దేశాన్ని అభ్యున్నతి పదంలో నడపాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మహనీయుల చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరో మంది మహనీయుల త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్రం లభించిందని, వారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. కులమత భేదాలు లేకుండా ఐక్యంగా ఉంటూ దేశాన్ని అభ్యున్నతి పదంలో నడిపేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అజయ్,
విద్యగిరి నారాయణ, యాసం నరసింగరావు, మెట్టు ప్రహ్లాద్, మార్షెట్టి గోవర్ధన్, యూనిస్ అక్బానీ, సాజిదోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి యొక్క నేతృత్వంలో మరి మనం బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి శాంతియుతంగా హింస లేకుండా అహింస మార్గంలో భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి మహనీయులందరికీ కూడా వాళ్లకు పేరు పేరున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఇంత గొప్ప రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అదే రాజ్యాంగం ప్రకారంగా ఏదైతే ప్రజాస్వామ్యంలో కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి చెందాలి, ప్రభుత్వం యొక్క ఫలాలు ప్రజలకు అందాలని చెప్పి మరి మనం ప్రజాస్వామ్యంలో మనం గొప్ప రాజ్యాంగాన్ని రచించుకున్నాం. మరోవైపు టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో మహనీయుల చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నేతలు అల్లూరి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అటు ఎంఐఎం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా పార్టీ పట్టణ అధ్యక్షులు నజీర్ అహ్మద్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. The practice is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize,
we explore, analyze, and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real-world problems using technology. Music is my passion, and asking robots amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో తెలంగాణ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి జయంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి జోగురామన్న శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరవీరుడు శ్రీకాంతాచారి చేసిన త్యాగం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. శ్రీకాంతాచారి జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని ఆయన విగ్రహానికి నేతలు ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో నేతలు విజ్జగిరి నారాయణ, సెవ్వ జగదీష్, అలాల జై, యాసం నర్సింగ్రావు, మెట్టు ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై శ్రీకాంతాచారి తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోశారన్నారు. శ్రీకాంతాచారి ఆశయ సాధనకు ఎల్లవేళలా ముందుంటామన్నారు. తెలంగాణ అమరులను గుర్తించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి అమరుడయ్యేటప్పుడు కూడా అమ్మానకుండా, నానకుండా తెలంగాణ రాష్ట్రం కొరకే నేను అమరుడవుతుందని చెప్పి, జై తెలంగాణ అని చెప్పి నినాదాలతో మరణించినటువంటి మహనీయుడు శ్రీకాంతాచారికి ఘనమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. నిజంగా ఆయన ఈరోజు లేకపోయినా, భౌతికంగా మనకి ఈరోజు మన దగ్గర లేకపోయినా, వారి కుటుంబానికి బాధగా ఉన్నా, అని తెలంగాణ రాష్ట్రం కొరకు తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి ఆయన ఎప్పుడు కూడా మర్చిపోము. ఆయన ఎప్పుడు కూడా మనలో ఒకడుగా, ఈ సమాజంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా మిగిలింటాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మావల మండల బీఆర్ఎస్ నాయకులు స్వర్గీయ నల్ల రాజేశ్వరి జయంతిని పురస్కరించుకుని స్థానిక కేఆర్కే కాలనీలో గల వృద్ధాశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి జోగురామన్న కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నల్ల రాజేశ్వర్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం, నిరుపేదల సంక్షేమం కోసం నల్ల రాజేశ్వర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పేదలకు మంచి చేయాలన్న ఆయన ఆలోచనను ముందుకు తీసుకెళ్లాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
జిల్లా వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా సాగాయి. మండల కేంద్రాలు, గ్రామాల్లోని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, విద్యా సంస్థల్లో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహనీయుల త్యాగ నిరతిని స్మరించుకుంటూ నినాదాలతో హోరెత్తించారు. జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. వేడుకల సందర్భంగా ఊరువాడ త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. వివిధ పార్టీలు, యూనియన్లు, ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. అందులో భాగంగానే బేలా మండల పరిధిలో ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండావార్, గ్రామ యువకులు దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. సామూహిక జెండాను గ్రామ కారోబారి గజానన్, పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జ్ ఎస్ఐ మహేందర్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి వేణుగోపాల్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ అధికారి సాయితేజ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మహేందర్ కుమార్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రఘునాథరావు జెండాను ఆవిష్కరించారు. మరోవైపు తాంసీ మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలను ఘనంగా జరిపారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గడ్డం మోహన్ రెడ్డి, వ్యవసాయ సహకార సంఘంలో వైస్ చైర్మన్ ధనుంజయ్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏఓ రవీందర్, మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ శ్రీకాంత్, కేజీబీవీలో ఎస్ఓ ప్రియాంక జాతీయ పతాకావిష్కరణ చేశారు. అంతకుముందు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్, ఎస్బీఐ సర్కిల్ మీదుగా జెడ్పీ ప్రాథమిక, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు, కళాశాలల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సామూహిక జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతాలాపన గావించారు. అటు భీంపూర్ మండలంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నలందప్రియ, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గడ్డం గోపాలకృష్ణారెడ్డి, కేజీబీవీ పాఠశాలలో ఎస్ఓ రజనీలు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. మరోవైపు తలమడుగు మండలంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజమోహన్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శంకర్, వ్యవసాయ కార్యాలయంలో ప్రమోద్ రెడ్డి, పశు వైద్యాలయంలో డాక్టర్ లావణ్య, ఉన్నత పాఠశాలలో ఎంఈఓ వెంకట్రావు, ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ, ప్రాథమిక సహకార సంఘంలో వైస్ చైర్మన్ పద్మాకర్ రెడ్డి, మహిళా మండల సమైక్య కార్యాలయంలో ఏపీఓ శేఖర్ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రభాకర్, ఆర్ఐలు రోహితదాస్, అశోక్, సహకార సంఘం సీఈఓ శ్రీనివాస్, నగేష్, రాజకుమార్, ఉపాధ్యాయులు వినోద్ రెడ్డి, మురళీధర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ముప్పై 44వ రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర గురువారం రాత్రి ఆదిలాబాద్కు చేరుకుంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో యాత్రికులకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కంది శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు ప్రజాసేవ భవన్లోనే యాత్రికులకు బస, భోజన వసతిని ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం క్యాంపు కార్యాలయ ఆవరణలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో యాత్రికులు పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. రాజీవ్ జ్యోతి యాత్ర చైర్మన్ ఆర్ దోరై ఆధ్వర్యంలో గత 33 ఏళ్లుగా సద్భావన జ్యోతి యాత్ర కొనసాగుతుందని యాత్రికులు తెలిపారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా జాతీయ సమైక్యత కోసం యాత్ర సందేశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మాజీ ఎంపీ సోయం బాపురావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డిలతో పాటు పట్టణ కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ జ్యోతిని దర్శించి ఆదిలాబాద్ నుండి యాత్రికులకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్, గుడిపెల్లి నగేష్,
సయ్యద్ సుజాత్ అలీ, సయీద్ ఖాన్, బండారి సతీష్, కలాల శ్రీనివాస్, జాఫర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహానుభావులు ఎందరో మంది త్యాగం చేయడం జరిగింది దేశాని కోసం. అదేవిధంగా మన తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీ సోనియమ్మనే ఇవ్వడం జరిగింది. అంటే ఆనాడు దేశం కోసం త్యాగం, ఈరోజు తెలంగాణ కోసం కూడా వరం ఇచ్చిన తల్లి. ఈరోజు ఏది చేయాలన్నా, నిరుపేదరికం పోవాలన్నా, ఏది కావాలన్నా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. ఈ రాష్ట్రమంతా 3 రంగుల జెండా ముచ్చటగా ఉండాలి. మనమందరం కూడా ఈ యొక్క భారతదేశంలో అందరం కూడా బాగుపడతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబరం తాకిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. పరేడ్ మైదానంలో అట్టహాసంగా సాగిన వేడుకలు. తెలంగాణ రైజింగ్ నినాదంతో ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ స్పష్టీకరణ. విశేషంగా ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు. ఊరువాడ రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉన్నతాధికారులు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీ నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.